ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము ఉపశమ ప్రకరణము. అయితే ఓ రాఘవ, నలువైపులా తిరుగుచూ ఉన్నది భ్రమణ మాత్రమే ఇచ్చేది అయిన ఈ సంసార రూపమాయా చక్రం యొక్క మహానాభి అంటే బొడ్డు లేక మధ్య భాగము చిత్తమనే నీవు తెలియు. అంతేకాదు, దానిని పురుష ప్రయత్నం ద్వారా బుద్ధి చేత ఆ చిత్తాన్ని శీఘ్రముగా నిరోధించాలి. అది అలా నిరోధించబడగా అప్పుడు మధ్య భాగము పట్టుబడుతుంది. అలా పట్టుబడటాన్ని బట్టి ఆ మాయా చక్రము ఇక తిరగకుండా నిలిచిపోతుంది. అంటే త్రాడును పట్టుకోవడం వల్ల త్రాడుకు చుట్టబడినటువంటి కీలకం ఏంటి? కదలదు, కదలకుండా నిలిచిపోతుంది. మనస్సు అనేటువంటి మధ్య భాగాన్ని నిరోధించడం చేత ఈ సంసార మోహ చక్రము అంటే ఈ యొక్క శరీరాల యొక్క రాకపోకల చక్రము ఏదైతే ఉంటుందో, వచ్చిందా పోతుంది, పోయిందా వస్తుంది. ఈ రాకవడం పోవడం, పోయిన తర్వాత రాకుండా ఉండేటువంటి స్థితి పోకమునిపే ఈ విధమైనటువంటి మనసును చిత్తాన్ని నిరోధించడం ద్వారా ఈ మోహ చక్రము అనేటువంటిది ఇంకా చెలించదు, కదలదు. కాబట్టి ఓ రాఘవ, నీవు ప్రయత్నపూర్వకంగా ఈ చిత్తాన్ని అంటే ఆ చిత్తం యొక్క మధ్య భాగాన్ని నిరోధించి పట్టుకో. అలా నిలబెట్టి ఉన్నావనుకో, నిరోధించావనుకో, సంసార చక్రము అనేది నిలిచిపోతుంది. ఇంకా నీ యొక్క జనన మరణాదులను అరికట్టు అని చెబుతూ, ఎలాగంటే చిత్తం నాభిమవష్టభ్య తస్మాదత్యేన రాఘవ సంసార చక్రం వహనాదాత్మాన పరిరోధయ. కాబట్టి ఓ రామ, ప్రయత్నము చేత చిత్తము అనే నాభిస్థానాన్ని నిరోధించు. అలా నిరోధించిన తర్వాత పుట్టుక, చావు మొదలైన ప్రాపకమైనటువంటి సంసార చక్రం యొక్క పరిభ్రమణం నుండి ఆత్మను మళ్లించు అని చెబుతూ, ఏతాం యుక్తిం వినా దుఃఖమనంతమితమాత్మనః అస్యాం దృష్టౌ క్షణాదంతం గతమేవ అవలోకయః. అంటే చిత్త నిరోధకము అనేటువంటిది ఈ ఉపాయం కనుక లేదనుకో, చిత్త నిరోధకము అనేటువంటి ఉపాయం లేదనుకో, అలా నువ్వు అనుసరించలేదనుకో, ఆత్మ పూర్వము అనేక దుఃఖాలను పొందింది, అంటే అనేక శరీరాలను తెచ్చుకున్నది. కాబట్టి ఇక దీనిచే ఇక ఆత్మ యొక్క దుఃఖము అంతమొందినదే అని తెలుసుకో. ఇక ఆత్మ దుఃఖపడదు. ఏ విధంగా చిత్తం నిరోధించబడిందా, శరీరాల యొక్క రాకపోకలు ఆగిపోతాయి. ఇక అప్పుడు ఎటువంటి దుఃఖాలు ఉండవు అని తెలుసుకో అని చెబుతూ, రామ, ఈ చిత్త నిరోధము అనే ఉపాయం లేదనుకో, ఆత్మకు అనంతమైన దుఃఖం ప్రాప్తించినదే అవుతుంది. అలా కలిగి ఉన్నట్లయితే ఆ దుఃఖమంతా కూడా క్షణకాలంలో నశించిపోయినదే అవుతుంది కదా. కాబట్టి ఈ విషయమున నీవు సంశయపడకు. సంశయమున్నచో నీవు దీనిని ఆచరించి చూడు, చిత్తాన్ని నిరోధించడానికి ప్రయత్నించి ఆచరించి చూడు అని చెబుతూ, చిత్తాక్రమణ మాత్రాత్తు పరమాదౌషధాధృతే ప్రయత్నేనాపి సంసార మహారోగో నశామ్యతి. ఈ చిత్తముని జయించాలి. ఈ చిత్తాన్ని జయించడమే గొప్పదైనటువంటి ఔషధం. దేనికి? ఈ యొక్క సంసార చక్రాన్ని ఆపడానికి. అయితే ఈ చిత్తజయము అనేటువంటి పరమ ఔషధము తప్ప మరి ఎన్ని వందలాది ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఈ సంసార మహారోగము అనేటువంటిది శమిస్తుందా? ఎప్పటికీ శమించదు. ఎలాగంటే ఈ చిత్తాన్ని జయించుట యందు
ఏంటి అవసరము అంటే ఈ జయించుట మాత్రమే అనేటువంటిది పరమ ఔషధము, లేకపోతే ఇక చిత్తాన్ని జయించటమే పరమ ఔషధం. అది లేదనుకో, ఈ సంసారం అనేటువంటి మహారోగాన్ని ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా మరి ఈ సంసార రోగము అనేటువంటిది శమించదు అని చెబుతూ, కాబట్టి రామ, తపస్సు, దానాలు, తీర్థాలు మొదలైనటువంటి క్రియలన్నీ కూడా వదిలివేయు. పరమశ్రేయమైనటువంటి ముక్తి కోసమే నీవు చిత్తాన్ని వశం చేసుకో. చిత్తాంతరేవ సంసార కుంభాంత కుంభకం యథా చిత్తనాశేన సంసార కుంభనాశేన కుంభకం. అంటే ఘటమందు అంటే కొండయందు ఏముంటుంది? కొండలో ఖాళీ ఉన్నది. ఖాళీ అంటే ఆకాశమే కదా. అలాగే ఘటములో ఘటాకాశం ఉన్నట్లుగానే ఈ చిత్తమందు సంసారము అనేటువంటిది ఉన్నది. మరి ఆ ఘటం పగిలిపోయింది, ఆ ఘటం నాశమైంది. ఘటం గనక నాశమైపోతే ఘటంలో ఉన్నటువంటి ఖాళీ ఏమైంది అంటే మహాకాశంలో లీనమైంది. అంటే ఏ విధంగా కుండ పగిలిపోతే కుండలో ఉన్న ఆకాశం బయటికి ఎలా వెళ్ళిపోయిందో, ఆవరణ దోషం నశించినప్పుడు, అలాగే చిత్తము యొక్క నాశనము చేత ఈ సంసార వినాశము అంటే మళ్ళీ శరీరము, ఈ కుండ అనేటువంటి దాంట్లో ఆకాశం ఉన్నట్లుగానే ఈ చిత్తము అనేటువంటిది శరీరాన్ని తీసుకొని వస్తుంది. ఈ శరీరాన్ని అంటే శరీరము వచ్చిపోయేటువంటి స్థితియే కదా సంసారము. ఈ సంసారం గనక విచ్ఛిన్నమైందో, మళ్ళీ లేకుండా పోయిందో, చిత్తం అనేది లేదు. అక్కడ ఉండేటువంటి సర్వాత్మనందు తాను సంస్థితతో ఉంటాడు. అదేవిధంగా కుండ యందు ఆకాశం, కుండ పగిలిపోతే ఏమవుతుంది? కుండలో ఆకాశం మహాకాశంలో లీనమైనట్లుగానే ఎలాగంటే ఘటమందు ఆకాశము మరి ఘటమందు ఘటాకాశం ఉన్నట్లుగానే చిత్తమందే ఈ సంసారం అనేది ఉంటుంది కదా. మరి ఈ కుండ నశించిపోతే కుండలో ఉన్నటువంటి ఆకాశము ఉండదుగా. నశించిపోయిన కుండలో ఆకాశం ఎలా ఉంటుంది? పెంకుల్లో ఉండదు కదా. అలాగే చిత్తము నశించిపోతే ఇంకా సంసారము అనేది ఉంటుందా? ఉండదు అని చెబుతూ, చిరం సంస్మరణ ఆకాశ కోటరం చిత్త కుంభకం వినాశ్యాతులితాకాశ స్వరూపం రూపమావిశ. కాబట్టి రామ, ఈ ఘటాకాశముందు తగులుకొనినటువంటి మశకాదులు అంటే కుండ ఉంది, కుండలో ఏముంది? ఆకాశము. ఖాళీ అంటేనే ఆకాశము. ఆ ఆకాశం ఖాళీ పైన ఆ కొండ మీద మనం మూత పెట్టాం, కానీ దాంట్లో కొన్ని మశకాదులు ఉన్నాయి. అంటే క్రిములు, కీటకాదులు, దోమలు, ఈగలు ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి. అయితే కుండ పగిలిపోయింది. కుండ పగిలిపోతే ఏమైంది? అనుకోకుండా కుండ పగిలింది. దాంట్లో నివసిస్తున్నటువంటి ఆ మశకాదులు, క్రిమి కీటకాదులు మరి అనంతమైనటువంటి వెలుపలకు వచ్చి స్వేచ్ఛను పొందినవి. అలాగే అనంతమైనటువంటి ఆకాశం నందు సుఖం పొందినట్లుగానే నీవు కూడా చిత్తము అనేటువంటి ఘటాన్ని నాశనము చేయు. ఏ చిత్తము అయితే ఉన్నదో చింతన చేసేటువంటి వృత్తితో కూడిన ఈ యొక్క వాసనలతో పేర్చుకొని శరీరాల యొక్క రాకపోకలకు నిలయమైనటువంటి చిత్తం ఏదైతే ఉన్నదో దానిని నశింపుచేయు. ఆ చిత్తము అనేటువంటి కొండ పగిలిపోతే అత్యుత్తమమైనటువంటి బ్రహ్మాకాశమే ప్రవేశిస్తావు కదా. ఎలా? కుండలో ఉన్నటువంటి ఈ మసక దోమలు లాంటివి అవన్నీ కూడా కుండ పగిలిపోతే స్వేచ్ఛగా బయట విహరించి ఆనందాన్ని పొందినట్లుగానే ఈ చిత్తము అనేటువంటి కుండ పగిలిపోయిందనుకో, చిత్తాన్ని నశింపజేసావనుకో, ఆ చిత్తానికి లోబడినటువంటి సంసార రాకపోకలు ఆగిపోయి నువ్వు ఆ అత్యుత్తమమైనటువంటి బ్రహ్మాకాశంలో ప్రవేశిస్తావు కదా, అనంత స్వరూపమే అవుతావు కదా అని చెబుతూ, ఘటాకాశమును చిక్కుబడిపోయినటువంటి దోమలు మున్నగునవి ఏం చేస్తాయి? అచట అనేక దుఃఖాలను అనుభవిస్తూ ఉంటాయి. చివరకు ఆ కుండ పగిలిపోయిందనుకో, అవన్నీ కూడా కుండ నుండి బంధరహితాలు అవుతాయి.
కుండ పగిలిపోతే బయటకు వచ్చేస్తాయి. బయటకు వచ్చేసి స్వేచ్ఛగా సుఖంగా ఆ విశాలమైన ఆకాశంలో విహరిస్తాయి. అలాగే నీవు కూడా చిరకాలము సంసార దుఃఖాలను అనుభవిస్తూ ఉన్నటువంటి చిత్తం ఏదైతే ఉన్నదో ఆ చిత్తము అనబడినటువంటి ఘటాకాశాన్ని నీవు నశింపజేసి మరి అసమానమైన అతులితమైనటువంటి చిదాకాశ రూపమైన మహాకాశంలో నీవు ప్రవేశించు అని చెబుతూ వర్తమానమనాయాసం భజద్బాహ్యది ధ్యాక్షణం భూతం భవిష్యద భజధ్యాతి చిత్తమా చిత్తతాం. ప్రాప్తించినటువంటి వర్తమాన విషయాల యొక్క బాహ్య బుద్ధి చేతనే సేవించుచు భూత భవిష్యత్తు విషయాదులను అనుసంధింపకుండా ఉన్నట్లయితే ఈ చిత్తము అచిత్తత్వ దశనే పొందుతుంది. అంటే చిత్తము అచిత్తము కావడానికి, చిత్తము నిర్మూలించబడడానికి కూడా ఉపాయాలను తెలియజేస్తూ ఎలాగంటే యథాప్రాప్తములైనటువంటి వర్తమాన విషయాలను నీ వద్దకు ఏ విషయమైతే ప్రాప్తించబడిందో నీకు అది బాహ్య బుద్ధి చేత క్షణకాలము సేవించచ్చు. బాహ్యమైనటువంటి బుద్ధి చేత నీవు క్షణకాలము వాటిని అనుభవించు. తర్వాత భూత భవిష్యత్ విషయాల యందు అంటే జరిగిపోయిన కాలమునందు జరగబోయేటువంటి కాలమునందు కూడా దానిని అనుసంధింపక నేను గతంలో ఇలానే చేశానా, రాబో కాలంలో ఇలానే ఉంటానా అనేటువంటి భూత భవిష్యత్ విషయాలను ఏమాత్రము ఆలోచన చేయకు. వర్తమానంలో ఇప్పుడు జరుగుతున్న కాలంలో నీ ముందుకు ఏది వచ్చిందో దానిని మాత్రమే అనుసరించు. అలా ఉంటూ ఉన్నట్లయితే చిత్తము అచిత్తత్వం అన్నే పొందుతుంది. అంటే చిత్తము సేమించిపోతుంది అని చెబుతూ సంకల్పాంశానుసంధాన వర్జనం చేత్ ప్రతిక్షణం కరోషి తద చిత్తత్వం ప్రాప్తయే వాసి పావనం. భవిష్యత్ విషయాల యొక్క సంకల్పాలను దాని యొక్క అంశభూతమైనటువంటి పదార్థాలను కూడా ప్రతినిత్యము నీవు వదిలివేయాలి. అలా త్యజించుచూ వస్తూ ఉంటే పరమ పావనమైనటువంటి అచిత్తత్వ దశ అంటే చిత్తము శమించిపోయేటట్లుగానే నీవు దానిని గ్రహించాలి. ఎలాగంటే సంకల్పాలను మరి సంకల్పానికి సంబంధించినటువంటి విషయాలను ఆ పదార్థాలను ప్రతి క్షణము కూడా నీవు వదిలివేయుచూ రావాలి. అలా త్యజిస్తూ వచ్చినప్పుడు పరమ పావనమైనటువంటి అచిత్తత్వము అంటే చిత్తము నిరోధింపబడినటువంటి విషయము నీవు పొందితివి అనే నీవు గ్రహించాలి. అంటే నీకు చిత్త నిర్మూలన జరిగింది అనే విషయాన్నే గ్రహించాలి. ఎలాగంటే మేఘాలు ఉన్నంత వరకు కూడా ఆకాశం నుండి వర్ష బిందువులు పడుతూనే ఉన్నట్లుగానే ఈ సంకల్పము ఉన్నంత వరకు కూడా ఈ చిత్త విభూతులు ఉండియే ఉంటాయి కదా. మేఘాలు ఆవరించి ఉన్నాయి, భూమి మీద వర్ష చినుకులు ఆకాశం నుండి వర్ష బిందువులు పడుతూనే ఉంటాయి. అలాగే సంకల్పం ఉన్నంత వరకు కూడా ఏ సంకల్ప వికల్పన కల్పనాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఆ చిత్తం యొక్క మరి ఆ చిత్తం యొక్క ఐశ్వర్యమే అని చెబుతూ అంతేకాదు చంద్రకిరణాలు ఉండినంత వరకు కూడా జగత్తులో మంచు బిందువులు ఉండే ఉంటాయి. అలాగే ఆత్మ చిత్త సహితమై ఎప్పుడైతే ఆత్మ చిత్తముతో కూడి ఉంటుందో అలా కూడి ఉన్నంత వరకు కూడా సంకల్పాలతో కూడిన కల్పనలు అన్నీ కూడా ఉండే ఉంటాయి. చేతనం చిత్తరిక్తం చేద్భావితం తత్ సంస్మృతే ఆ మూలమేవ దగ్ధాని విద్ధి మూలాని సిద్ధవత్. ఆత్మ చిత్తరహితమై అంటే చిత్తముతో సహితమై ఉండకూడదు, చిత్తరహితమై ఉండాలి. చిత్తము అనేటువంటిది దాని యొక్క కూడిక లేకుండా ఉండాలి. ఆ విధంగా ఆత్మ చిత్తరహితమై కూటస్థ రూపమున గనక ఉన్నట్లయితే సంసారానికి మూలభూతమైనటువంటి కోరికలు కానీ కర్మలు కానీ తత్సంబంధమైన వాసనలు కానీ ఇవన్నీ కూడా మూల అజ్ఞాన సహితముగా ఏ మూల అజ్ఞాన గ్రంథులతో సహా కూడా విచ్ఛిన్నమై భస్మీభూతమైపోతాయి. దీనిని నీవు మహాసిద్ధమంత్రంగా తెలియాలి అనే చెబుతూ ఎలాగంటే కూటస్థాత్మ చింత రహితముగా భావింపబడినట్లయితే అంటే కూటస్థాత్మ చిత్తరహితంగా భావింపడినట్లయితే ఈ చిత్తము నుండి
కూటస్థాత్మ, ఆత్మను వేరు చేయబడినట్లయితే అప్పుడు సంసారానికి మూలమైనటువంటి ఈ కామ కర్మ వాసనాదులు మూల అజ్ఞాన సహితంగా కూడా దగ్ధాలైపోతాయి, కాలిపోతాయి, భస్మీపట్లమైపోతాయి. కావున దీనిని మహాసిద్ధమంత్రంగా నీవు తెలియాలి అని చెబుతూ, అంతేకాదు చిత్తరహితమైనటువంటి ఆత్మను ఏమంటారు? ప్రత్యక్షేతనము అని చెబుతారు. మనోరహితమును స్వస్వభావయుతము అయినటువంటి ఆత్మయందు కల్పనారూపమాలిన్యము ఎప్పటికీ ఉండదు అని చెబుతూ, సా సత్యత, సా శివత, సావస్థ పారమాత్మికి సర్వజ్ఞత, సా దృష్టిర్నతు యత్ర మనఃక్షతం. దుష్టమైనటువంటి ఈ మానసము లేనటువంటి స్థితి ఏదైతే ఉంటుందో ఆ స్థితియే ఆత్మ యొక్క పరమార్థ సత్యమవుతుంది. అంతేకాదు అది నిరతిశయానంద స్వరూపము అవుతుంది. పరమాత్మ స్వభావమును, సర్వజ్ఞత్వమును, సమ్యక్ దృష్టి కూడా అది అవుతుంది అని చెబుతూ, ఆ చిత్తరహితమైనటువంటి చైతన్య స్థితి ఏదైతే ఉన్నదో అదే సత్యం, అదే శివత్వం, అదే పరమాత్మ స్థితి, అదే సర్వజ్ఞత్వము, అది యథార్థమైన దృష్టి. అంతేకాని పాడు మనస్సు ఉన్నట్టి స్థితి కానే కాదు. మనోయత్రతు తత్ర శాస్త్రత్ర దుఃఖ సుఖాని చ సదా సంవిధి మాయాంతి శ్మశానాయవ వాయసః. ఎచ్చట మనస్సు ఉంటుందో అక్కడనే శ్మశానమందు కాకులులాగానే పలు విధములైనటువంటి ఆశలు సుఖదుఖాలు వచ్చి చేరతాయి. ఎలాగంటే మనసు ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడ ఆశలు సుఖాలు దుఃఖాలు ఎలా వచ్చి చేరతాయి అంటే, శ్మశానంలో కాకులు ఉన్నట్లుగానే నిరంతరము సమీపానికి వచ్చి చేరుతూనే ఉంటాయి. ఏది? ఆశలు, కోరికలు, సుఖాలు, దుఃఖాలు అనేది. అంటే మనసు ఉన్న చోట అవి నిలబడి ఉంటాయి అని చెబుతూ, ఆశాది సర్వ ఆశ అనేటువంటిది మొదలైన సర్వభావాలకు కూడా కారణమైన సంసారలత యొక్క బీజమేంటి అంటే తత్వజ్ఞానుల మనసున మరి ఉత్పన్నము కానే కాదు. అంటే వస్తుతత్వావబోధము చేత క్షయముందిపోతుంది. అందువలనేమవుతుంది? తత్వజ్ఞానుల మనసునందు అది ఎప్పటికీ ఉత్పన్నం కాదు అని చెబుతూ, శాస్త్ర సజ్జన సంపర్క సంతతాభ్యాస యోగతః జాగత నామ వస్తుత్వం గమ్యతే. శాస్త్రములు సజ్జనుల యొక్క సాంగత్యము చేతను శాస్త్రాధ్యయనము. ఎటువంటి శాస్త్రాలు? పుస్తకాలు అంటే శాస్త్రాలు అని అర్థం కాదు. సత్తును గురించి, సార వస్తువును గురించి, సర్వవ్యాపకమైన పరమాత్మ తత్వాన్ని గురించి తెలియజేసేటువంటి శాస్త్రమే సత్శాస్త్రం. అటువంటి సత్శాస్త్రాల యొక్క అధ్యయనము ద్వారా, సజ్జన సాంగత్యాల ద్వారా, అంటే అటువంటి జనులు దేని యందు స్థిరపడి ఉంటారు? ఆ సత్తు అంటే ఏ సార వస్తువు అయినటువంటి సత్యమైన స్థిరమైన వస్తువు ఉంటుందో దాని యందు నిలబడి ఉన్నటువంటి జనుల యొక్క సాంగత్యము, వారి యొక్క సేవా భాగ్యము చేత కూడా ఈ మనస్సు అనేటువంటిది నిరోధించవచ్చు. ఈ మనో నిరోధము కోసం ఈ సత్శాస్త్రాల యొక్క మరి పఠనం కానీ, దాని ప్రకారము జ్ఞానాన్ని ఆర్జించడం కానీ, సాధు మహనీయుల సేవ కానీ చేస్తూ మనోనిరోధము అనేటువంటిది నిరంతరం కూడా అభ్యాసం చేయాలి. అలా చేయడం చేత జగత్తులో ఉన్నటువంటి పదార్థాల యందు ఇక వస్తుత్వము అంటే ఈ దృశ్యమాన సంబంధమైనటువంటి పదార్థాల పట్ల అబద్ధము, మిథ్యాత్వము అనేటువంటిది నిశ్చయం అవుతుంది అని చెబుతూ, ఎలాగంటే శాస్త్రాల యొక్క సజ్జనుల యొక్క సంపర్కము చేత, వారి యొక్క సమాగమము చేత, మనోనిగ్రహాదుల చేత, నిరంతర అభ్యాసము చేత కూడా జగత్తునందల పదార్థాల యొక్క అవస్తత్వము అంటే దాని యొక్క అబద్ధజనితమైనటువంటిది మిథ్యాత్వము అనేది చక్కగా ఎరుగబడుతూ ఉంటుంది అని చెబుతూ,
అవివేకాదుపాహృత్య చేతస్సోద్యమ నిశ్చయై బలాత్కారేణ సంయోజ్య శాస్త్ర సత్పురుషక్రమై. దృఢమైనటువంటి ప్రయత్నము సునిశ్చయముల చేత శాస్త్ర సత్సాంగత్యాదుల ద్వారా క్రమంగా చిత్తము అవివేకము నుండి తొలగించి వేయబడుతుంది. అలా తొలగించి బలవంతంగా ఆత్మయందు ప్రవేశపెట్టాలి. ఎటువంటిది? దృఢమైనటువంటి ప్రయత్నం ఉండాలి. మళ్ళీ ప్రయత్నం మధ్యలో విరమించుకునేటట్లు ఉంటే అది ప్రయత్నమే కాదు. అందుకని దృఢమైనటువంటి ప్రయత్నం ద్వారా, మరి సుదృఢమైనటువంటి నిశ్చయము ద్వారా, ఆ నిశ్చయము చెలించకుండా ఉండేటువంటిదే నిశ్చయము. ఆ నిశ్చయము ద్వారా సత్శాస్త్రాలను యొక్క మరి మహనీయుల యొక్క సత్సాంగత్యాల ద్వారాను ఈ విధంగా క్రమంగా కూడా చిత్తము ఆ విధంగా అనుసరిస్తూ ఉన్నప్పుడు అవివేకము నుండి తొలగించి తొలగుతుంది. అప్పుడు బలవంతంగా చిత్తాన్ని ఆత్మయందు ప్రవేశపెట్టాలి అని చెబుతూ, ఎలాగంటే శాస్త్రాల యొక్క అభ్యాసం ద్వారా, సజ్జన సాంగత్యాల చేత, పురుష ప్రయత్నాల చేత, అంటే దృఢమైనటువంటి నిశ్చయాల చేత, అంటే ఈ జన్మయందే ఈ శరీరమునందే జ్ఞానాన్ని సాధిస్తాను అనేటువంటి నిశ్చయమైన దృఢ జ్ఞానము చేత చిత్తాన్ని అవివేకము నుండి తొలగించాలి. బలాత్కారంగా ఆత్మయందు చేర్చాలి అని చెబుతూ, అగాధమైనటువంటి జలములో ఒక రత్నం పడిపోయింది. ఆ రత్నాన్ని బయటికి తీయాలంటే అంతకంటే కూడా ప్రకాశవంతమైనటువంటి మరి ఒక రత్నము చేతనే అది ఆ నీటి అడుగునబడి ఉన్నటువంటి రత్నాన్ని చూడగలుగుతాం. అది అప్పుడు తీసుకొచ్చుకోగలుగుతాం. అలాగే అదేవిధంగా పరమాత్మ యొక్క సందర్శనమును మాత్రమే మరి ఆత్మయే ముఖ్య కారణం అవుతుంది. ఏ విధంగా పరమాత్మను సందర్శించాలి అంటే ఆత్మే ముఖ్యమైన కారణం అవుతుంది, లేకపోతే పరమాత్మను దర్శించలేం అని చెబుతూ, అంతేకాదు స్వానుభూతములైనటువంటి సుఖాలు దుఃఖాల ఈ ఆత్మయే త్యజింపటానికి ఇచ్చగిస్తూ ఉంటుంది, కోరుతుంటుంది. ఎందుకు? ఆ సుఖ దుఃఖాలు అనేటువంటివి స్వానుభూతాలే, తనకి అనుభవపూర్వకాలు. వాటిని ఆత్మే వదిలివేయాలి అని కోరుతుంది. కానీ ఆత్మజ్ఞానమునకు ఆత్మయే ముఖ్య హేతు అవుతుంది. మరి పరమాత్మ తత్వాన్ని పొందాలి అనేటువంటి ఆత్మజ్ఞానాన్ని సంపాదించాలి అంటే ఆత్మయే ముఖ్య హేతు, ముఖ్యమైన కారణం అవుతుంది అని చెబుతూ, ప్రలపన్ విసృజన గృహ్ణాన్నున్మిషన్ నిమిషన్నపి నిరస్త మననానంత సంవిన్మాత్ర పరోభవ. అంటే మాట్లాడుతున్నప్పటికీ, ఇస్తూ ఉన్నా, గ్రహిస్తూ ఉన్నా, కనులు మూసుకున్నా కనులు తెరుచుకున్నా మనోమనన రహితుడవై, అంటే మానసికమైనటువంటిది ఏమీ లేకుండా ఆ మనసు నశించిన వాడవై కేవల చైతన్య మాత్ర పరాయణుడివే అవ్వు అని చెబుతూ, నీవు మాట్లాడుతూ ఉన్నా, వదులుతూ ఉన్నా, గ్రహిస్తూ తీసుకుంటున్నా, కన్నులు తెరిచినా మూసినా మనసు యొక్క మననము లేని వాడవై, మనసు యొక్క చింతన లేనటువంటి వాడివై అనంతమైన చిన్మాత్ర తత్పరుడివే అవ్వు, అంటే ఆత్మతత్పరుడివే అవ్వు అని చెబుతూ, జాయమానస్తదా జీవన్ మ్రియమానః క్రియారతః స్వాత్మన్యమలతాం ప్రాప్తే సంవిదంసే స్థిరో భవ. నిరంతరము ఆత్మచింతన చేత స్వాత్మ నైర్మల్యము సంప్రాప్తిస్తుంది. అంటే తనకి మాలిన్యరహితమైనటువంటి నిర్మలత సంప్రాప్తిస్తుంది. అప్పుడు అది సంప్రాప్తించినప్పుడు జన్మిస్తున్నా, జీవిస్తూ ఉన్నా, మరణిస్తూ ఉన్నా, లేక ఇతరమైనటువంటి దుష్టదశల యందు తగులుకొని ఉన్నా, క్రియయందు తత్పరుడు అయి ఉన్నా, కేవలము చేతనాంశమున చేతనే స్థిరుడు అవ్వు నువ్వు అని చెబుతూ, ఎలాగంటే నీవు పుట్టుచున్నప్పటికీ, జీవిస్తూ ఉన్నప్పటికీ, మరి మరణిస్తూ ఉన్నప్పటికీ, అంటే సుఖ దుఃఖాదుల యందు తగులుకొని ఉన్నప్పటికీ కూడా, క్రియా తత్పరుడివై ఉన్నప్పటికీ కూడా, విచారణ చేత నిర్మలత్వాన్ని పొందినట్టు ఆ చిన్మాత్ర ఆత్మ యందే నీవు స్థిరుడివై ఉండు అని చెబుతూ,
అంతేకాదు మమేదం తదయం సోహమితి సంత్యజ్య వాసనాః ఏకనిష్ట యాంతస్త విన్మాత్ర పరో భవ. ఈ సమీపమున ఉన్నదియు ఆ దూరమున ఉన్నదియు నాదే. ఈ దేహాదులు నేనే. ఈ మొదలైనటువంటి వాసనలు త్యజించి తదేకమైన నిష్ట కలిగి చైతన్యమాత్ర తత్పరుడివై ఉండు. ఇది నాది, అది నాది, ఈ దేహాదులు నేను అనేటువంటి ఈ మొదలైనటువంటి వాసనలు అన్నీ కూడా బాగుగా వదిలివేయు. తదేక నిష్టతో లోపల ఉన్నటువంటి ఏ చిన్మాత్రాత్మయందు ఉన్నదో దాని యందే నీవు పరాయణుడివై ఉండు అని చెబుతూ వర్తమాన భవిష్యంత్యోహ స్థిత్యో రాదేహమేకదిహి స్వం స్వసంవిత్యనుసంధాన సమాధాన పరోభవ. వర్తమానమైనటువంటి ఈ బాల్యావస్థయందు, రాబోవు యవనావస్థయందు, రాజ్యము మొదలైన స్థితులయందు వెయ్యేలా దేహముండేటంత వరకు కూడా ఎల్లెడలా కూడా చైతన్యమునందు మాత్రమే, అంటే చైతన్య మాత్రము నందే ఏకనిష్ట కలిగి దానినే అనుసంధిస్తూ సమాధి తత్పరుడివే అవ్వు అని చెబుతూ ఓ రామచంద్ర, వర్తమానమైనటువంటి అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ బాల్యావస్థ ఎందు కానీ, నీకు రాబోయేటువంటి యవనావస్థ ఎందు కానీ, మరి నీవు చేయబోయేటువంటి రాజ్యము మొదలైన స్థితులు ఎందు కానీ అసలు ఇన్ని మాటలు ఎందుకయ్యా? నీ దేహం ఉండనంత వరకు కూడా ఎల్ల ఎడల ఏ క్రియ చేస్తూ ఉన్నా చైతన్య మాత్రమందే ఏకనిష్ట కలిగి ఉండు. దానిని మాత్రమే అనుసంధిస్తూ ఉండు. దాని వలన సమాధి తత్పరుడివే అవ్వు అని చెబుతూ ఇంకా కూడా మలం సంవేద్యము సృజ్య మనోనిర్ఘలయన్ పరం ఆశాపాసమలం చిత్వా స్వ సంవిత్తి పరోభవ. బాహ్య విషయములు అనేటువంటి మాలిన్యాన్ని త్యజించివేయు. మనస్సు ఆత్మయందు విలయం చేయు. ఆశాపాసమును పూర్ణంగా విచ్ఛేదము గావించు. కేవలము నిజజ్ఞాన స్వరూపమునందు స్థితుడివే అయ్యుండు అని చెబుతూ బాల్యము, యవనము, వార్ధక్యము అంటే ముసలితనమునందు అనగా యావజ్జీవమునందు కూడా దుఃఖాలయందు, సుఖాలయందు, జాగ్రత్త, స్వప్న, సుషుప్తులయందు చిన్మాత్ర స్వాత్మ తత్పరుడు అయ్యే ఉండు అని చెబుతూ అంతేకాదు మలం సంవేద్యము సృజ్య మనోనిర్ఘలయన్ పరం ఆశాపాసమలం చిత్వా స్వ సంవిత్తి పరోభవ. నీవు బాహ్య విషయాలను మాలిన్యమే అని నీవు వదిలివేయు. మనస్సు ఆత్మయందు విలయమునొచ్చుచు ఆశాపాశాన్ని పూర్ణముగా విచ్ఛేదము గావించి కేవలము నీవు నిజ జ్ఞాన స్వరూపమున స్థితుడివేయుండు అని చెబుతూ బాహ్య విషయ రూపాలను వదిలివేయు. మనస్సును ఆత్మయందే లయింపజేయు. అంతేకాదు ఆశ పాశములు అనే వాటిని సంపూర్ణంగా ఛేదించి ఆ చిన్మాత్ర స్వాత్మయందే నీవు పరాయణుడవయ్యుండు అని చెబుతూ ఈ శుభకరమైన అశుభకరమైనటువంటి అంటే శుభాశుభ లక్షణాలను ఆశ అనేటువంటి మహామారియు కూడా శమించిన వాడవును. ఇష్ట అయిష్ట విచార రహితుడువు అగు నీవు కేవలము చైతన్యాన్నే ఆశ్రయించు. సకర్తృ కర్మకరణ స్వస్పర్శాన్నంతరా స్పృశన్ నిర్వికల్ప నిరాలంబ స్వచిన్మాత్ర పరోభవ. ఈ కర్త కర్మ కారణము అనేటువంటి ఈ కర్తృ కర్మ కరణ సహితుడవై వీటితో కూడుకొని విజ్ఞానమయమగు బుద్ధి, బాహ్య విషయాలు, ఇంద్రియము అనేటువంటి వీనితో కూడి నీవు అంటనేరనటువంటి సంసారాన్ని స్వాంతర్గతమున ప్రతిబింబములాగానే అంటక స్పృశిస్తూ అనగా సాక్షి రూపమున సర్వ వ్యవహారాలను కూడా చూస్తూ నిర్వికల్పమును నిరాలంబమును కేవల నిజరూపమును అయిన చిన్మాత్రమందు మాత్రమే నీవు మరి నిష్ట కలిగి ఉండు అని చెబుతూ మనస్సు లేక జీవుడు,
బాహ్య విషయాలు, ఇంద్రియాలు వీనితో కూడినవైనటువంటి సంస్కారాలను నీ యందు మరి అద్దము ప్రతిబింబాలను స్పృశించినట్లుగానే, అద్దము ప్రతిబింబాలను స్వీకరిస్తుంది కానీ అద్దము ప్రతిబింబాలను అంటనట్లుగానే నీవు కూడా అలాగే స్పృశించు, అంటకుండా ఉండు. అంటే సాక్షి మాత్రంగా చూస్తూ ఉండు. వికల్పరహితుడవై నిరాలంబుడవై చిన్మాత్ర స్వాత్మ తత్పరుడవై ఉండు అని చెబుతూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.